సాగర్ గారు ఈ సాంప్రదాయం మీరే తెరలేపుతున్నారు. దయించి మీరు ఇలా ఆపాదించి మాట్లాడండి పెద్దలు. మీరు సాగర్ గారు రాజకీయ లబ్ధి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడిన ఉదంతం మీరే తెరమీద తీసుకొస్తారు. ఇప్పటిదాకా జరగలే. ఏం వరం గారు మీరు గతంలో భువనేశ్వరమ్మ గారి గురించి లెక్కర్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఎవరైనా మాట్లాడారు సార్? దీనికి మేము కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో తేలబోతుంది ఎవరెవరో అంతిమ లబ్ధిదారులు. కంగారు ఎందుకు సార్? మీరు చార్జ్ షీట్ లో ఇప్పటికి 40 మంది పేర్లు రాశారు, 40 పైచిలుక. ఇంకా పేర్లు రాసుకుంటాం రామకోట్ల కంటే అందరి పేర్లు వస్తాయి సార్. ఇదేంటండి ఇది? ఈడీ దర్యాప్తులో ఎవరు అంతిమ లబ్ధిదారులు రాబోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి సార్. ఈడీ లబ్ధి గురించి చూసాం సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా చూసాం. ఈ రోజు మీరు మాట్లాడింది రాజకీయ అవసరాల కోసం ఒక లెక్కర్ స్కామ్ ఏదేదో ఆపాదించుకుని మాట్లాడితే ఎలా సార్? సార్ గారు వాక్యం చేయడం కరెక్ట్ కాదు. ఒక అనలిస్ట్ గా కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ గా సార్, నేను అనలిస్ట్ గా కరెక్ట్ చెప్తున్నా. మీరు లెక్కర్ స్కామ్ విషయంలో మాట్లాడండి. భారతమ్మ గారి అంశం దేనికి వస్తుంది? నేను పురంధేశ్వరమ్మ గారి గురించి భువనేశ్వరమ్మ గారి గురించి ఎవరు మాట్లాడుతున్నారా? అది కరెక్ట్ కాదు వర్మ గారు. లేదండి ఇది కరెక్ట్ సార్ గారు, ఇది క్రాస్ టాక్ వద్దండి. మీరు ఇస్తాను ఎందుకు మాట్లాడేది అర్థం కావాలి కదా? ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది ఆయనకు అర్థం కదా, ఆయన చెప్పింది మనకు అర్థం కదా. ఒక నిమిషం అండి, నేను క్రాస్ చేస్తున్నప్పుడు అడిగి ఇవ్వండి. ఒక నిమిషం ఉండండి. ఆనంద్ సార్ గారు ఆయన చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీద వేరే వేల మీద కేసులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెట్టినట్టు వాళ్ళ భార్యల్ని అందులో ఇన్వాల్వ్ చేశారా అని అంటున్నారు ఆయన. చెప్తున్నా వినండి. చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. మొన్న పెట్టినటువంటి ఆ దిక్కుమాలిన స్కిల్ డెవలప్మెంట్ కేసు తప్ప. ఈ రోజుకి మేము ఛాలెంజ్ ఆయన అయిపోయి మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఉండండి, అర్థం కావాలి కదా. ఈ లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి మీడియా కూడా అయిపోతుంది. అంటే భారతీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారన్నది ఆయన పాయింట్. ఖచ్చితంగా తీసుకొస్తాం. ఏంటి ఆడమ్మగా తేడా ఉంది? ఆడమ్మగా రాజకీయాలు చేసేటప్పుడు, భార్యాభర్త ఇంట్లో ప్యాలెస్ లో కూర్చొని రాజకీయాలు నడిపినప్పుడు ఏంటి ఆడమ్మగా తేడా ఏంటి? మేమన్నా బూతులు తిడుతున్నామా? ఆవిడ శీలాన్ని శంకిస్తున్నావా? అవినీతిలో ఆవిడకి కూడా పాలు పంచుకున్నారని చెప్తున్నాం, నొక్కి ఒక్కాడిస్తున్నాం. డిఫరెంట్ గా ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అంతిమ లబ్ధిదారులు. ఓకే, నేను చెప్తున్నా ఈవేళ, నేను చెప్తున్నా ఛాలెంజ్. ఓకే, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓకే, బయట పెడతాం. ఓకే ఓకే, మాట్లాడతానా? ఒక్క నిమిషం సార్. ఇదే చెప్తున్నాను. ఈరోజు కొత్త సాంప్రదాయానికి సాగర్ గారి నోట్లోంచే తెరలేపారు. నేను మళ్ళీ చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రులు గారి కుటుంబాలకు సంబంధించిన ఎవరైనా సరే, మాజీ ముఖ్యమంత్రి అవునండి, ప్రజెంట్ ముఖ్యమంత్రి అవునండి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మీద అభియోగాలు మోపిన ఉదంతంలో ఎక్కడ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేదు. సాగర్ గారు అన్నట్టు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి భార్యల విషయంలో కానీ, లేదంటే చంద్రబాబు గారి భార్య అసెంబ్లీ సాక్షిగా ఏదో మాడారన్నవి పర్సనలే తప్ప కేసుల పరంగా ఎక్కడా లేదు. ఇది గమనించండి సాగర్ గారు. రెండోది, మీరు ఇవాళ కేటగారికల్గా రాజకీయంలో మీరు అన్నట్టు జెండర్ ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తుంటే మీరు ఏ విధంగా ఆపాదించినా సమంజసం. కానీ ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు, ఇక్కడ భువనేశ్వరమ్మ గారు కానీ అక్కడ భారతమ్మ గారు కానీ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, కానీ హ్యాపన్ టు బి ఏ వెరీ గుడ్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు ఒక పెద్ద స్థాయి కలిగిన మేజర్ షేర్ హోల్డర్స్గా ఉన్న భారతీయ సిమెంట్స్ అని కానీ, లేకపోతే భారతీయకి సంబంధించిన ఆస్తి వ్యవసాయాల్లో కానీ, అలాగే ఇక్కడ హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు వాటికి సంబంధించిన బిజినెస్ టెరిటరీలో వీళ్ళిద్దరూ చాలా టైకూన్స్, బిజినెస్ టైకూన్స్. కానీ రాజకీయ లబ్ధి అనే కోణంలో వీళ్ళిద్దరిని ఆ విధంగా ఆపాదించి మాట్లాడడం నేనైతే ఒక విశ్లేషకుడు ఖచ్చితంగా ఖండిస్తాను, ఒప్పుకోను కూడా. దయించి మీరు పెద్దలు, మీకు నేను చెప్పేటటువంటి కాదు, మీరు ఆ విధంగా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం మీకు చెప్పండి. లిక్కర్ స్కామ్లో మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ రోజు దాకా సిట్ అధికారులు పలానా అనేది ఎస్టాబ్లిష్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ కోర్టుకి మొన్న దొరికిన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బుల యొక్క రిసిప్ట్ కూడా, ఆర్బీఐకి ఏమన్నా హైకోర్టు హుకుం కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు కేటగారికల్గా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఈ రోజుకి కూడా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్ లేకుండా మేనా ఆ ఓటింగ్ స్లిప్పులు తగలెట్టేసిన దానికి లెక్కర్ స్కామ్ నెత్తికి తెచ్చి ఆయన పక్క తప్పించే కార్యక్రమం నడుస్తున్న రసవత్ర కార్యక్రమం. మోహన్ రెడ్డి గారు రెస్పాండ్. ఇప్పుడు ప్రసాద్ గారు విమర్శలు ఏం చేయలేదు కదా, ఆయన సద్విమర్శ విషయం ఏమంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినారని మీరు అంటున్నారు.
మరి ఆ కేసు పెట్టినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కదా, భార్యాభర్తలు ఇద్దరు అయినప్పుడు వాళ్ళిద్దరు వ్యాపారస్తులే కదా, వాళ్ళిద్దరు కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కదా ఇక్కడ హైదరాబాద్ లో. ఆ ప్యాలెస్ లో వాళ్ళు కూర్చొని రాజకీయాలు చేసింటారు కదా. ఆ రాజకీయాలు చేసినప్పుడు మరి ఆయమను కూడా ఇరికేయచ్చు కదా. ఆయన పేరు కానీ కనీసం ప్రస్తావన కూడా రానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇంట్లో ఉంటుంది. ఆయన రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడదు. ఎలక్షన్ టైంలో పులివెందులకు మాత్రమే పరిమితం తప్ప బయట ప్రాంతాలకు పోయి ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మేము పెడతాం, ఎస్ మేము తేల్చుకుంటాం, మేము చేస్తాం, చేయండి. ఎవరు తన్నాడు? మీ ఇళ్ళలో కోడలు లేరా? మీ ఇళ్ళలో కూతురు లేరా? మీ ఇళ్ళలో భార్యలు లేరా? చూద్దాం పెట్టండి. 4 ఏళ్ళు 3 ఏళ్ళు పెడతారు. ఆ తర్వాత మీ ఇళ్ళలో వర్షం పెట్టి మేము పెడతాం. అందరి ఇళ్ళలో అందరి ఆడవాళ్ళను మేము పెట్టేప్పుడు మీ నాయకుల భార్యలు కూడా ఉన్నారు కదా, మీ నాయకుల చెల్లెళ్ళు ఉన్నారు కదా, మీ నాయకుల కూతుర్లు ఉన్నారు కదా, కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేప్పుడు అప్పుడు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఏమంటే చిన్న చిన్న మోహన్ రెడ్డి గారు వార్తలు పెడతామని మీరు అదే పందాలో మారితే ఇంకెవరితో ఏం మారాలి చెప్పండి. మోహన్ రెడ్డి గారు అవునండి. ఆయన మారారు సార్. ప్రసాద్ గారు, మీరు కూడా అదే పందాలో మారితే ఎలా చెప్పండి. నీతులు మీరు ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, నీతులు మీరు. ఒకసారి నేను ఆయనకి అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. ఓకే, ఓకే. సార్ మీరు చెప్పిన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా సరే, చేయండి. ఓకే, ఓకే. కుటుంబ సభ్యులనా ఓకే, ఓకే. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఆయన కాంప్రమైజ్ అయితే నేను మాట్లాడినా. మీరు చెప్పినప్పుడు ఆయన కాంప్రమైజ్ కాలే, తేల్చుకుంటాము అంటున్నాడు. తేల్చుకుంటామన్నప్పుడు ఏమర్థం? ఆయన ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే కదా, ఆయన మామూలుగా వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా. అలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు దానికి బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా. మీ భువనేశ్వరమ్మ మీకెంత ముఖ్యమో మా బాధ్యత కూడా మా గుండెల్లో మేము పెట్టుకుంటాం. మా బాధ్యతను దేవతలుగా ఆరాధిస్తాం. మా బాధ్యతను మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినప్పుడు, మీరు చేసేటప్పుడు మీరైతే మీకు మాత్రమే ఆడవాళ్ళ తిన్న కనపడతారు, మా వాళ్ళు మాత్రం ఆడవాళ్ళ తిన్నే కనపడరు. మరి అది ఎందుకు కనపడరో ఏమో, మరి మీకు ఏం కళ్ళకు కట్టింటారో అది ఎందుకు ఆ విధంగా వస్తుందో మాకు తెలియదు. కానీ మీ వాళ్ళని మాట్లాడినప్పుడే ఏదైనా కేసులు పెట్టినా, లేక వల్గర్గా మాట్లాడినా, లేక సోషల్ మీడియాలో ఏదైనా పెట్టినా అది మీ వాళ్ళకి మాత్రమే సీరియస్గా వస్తుంది. మా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు రారు. మీ వాళ్ళు మాట్లాడి కుటుంబాల రోడ్ల మీదకి వచ్చి దండాలు వేస్తారు, రాస్తారు, ఒకరు చేస్తారు, ఇంకోటి చేస్తారు. అది మీ వాళ్ళల్లో మీకు ఏదైనా కొంచెం వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులను మీ నీచంగా, చీప్గా, దరిద్రంగా మాట్లాడినా కూడా దాంట్లో గురించి కనీసం మాట్లాడరు. లోపలికి పిలిచి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి సెల్యూట్ చేసి పంపించారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు కావాలా, ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఇక మాకు శత్రువులు తగ్గిపోతారు. ఆ తగ్గిపోవడానికి మీలాంటి వాళ్ళు మా శత్రువుల భార్యలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తిట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు. మీరు బయటకేమో నీట్ గా కనపడతారు. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మీరు పరిపాలన చేసే విధానంలో ఫెయిల్ అయినారు. కాబట్టి మీరు అనుకున్నట్టు మీకు కూటమి ఇంకోటి ఆ కూటమి అంతా మొత్తం సపోర్ట్ చేస్తుంది, మాకు రిజైన్ చేసి